హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లండన్ వన్ డే ట్రిప్లో పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేసామనేది వీడియోలో చూపిస్తాను అనమాట. మేమున్నది ఇది అకామిడేషన్లో ఈ 3 BHK అపార్ట్మెంట్ అనమాట. షేడ్ కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది మనకన్నీ. సో రెడీ అయిపోయి బయటకు వచ్చాము. ఇది ట్రైన్ స్టేషన్ నుంచి ఒక 5 minutes వాకబుల్. ట్రైన్ స్టేషన్ పేరు వచ్చేసి ఎబీవుడ్ ట్రైన్ స్టేషన్. సో అక్కడ నుంచి అకామిడేషన్ నుంచి ట్రైన్ స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. దారిలో ఈరోజు వెదర్ వచ్చేసి చాలా విండీ అండ్ రెయిన్గా ఉందన్నమాట. వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది, స్కై అండ్ ల్యాండ్స్కేపింగ్. సో ట్రైన్ స్టేషన్కి వెళ్ళేసి అండర్గ్రౌండ్ రైల్వే స్టేషన్ దిగాము. ఇది వచ్చేసి చాలా పెద్ద ఎస్కలేటర్ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. పడినామంటే బొక్కలు ఇరిగిపోతాయి, ఎందుకంటే చాలా పెద్ద ఉంటుంది అనమాట. లాస్ట్కి వచ్చేసి ఈస్ట్ టైంలో దిగాం. ఈస్ట్ టైం నుంచి ట్రైన్ స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఇది వచ్చి ఫేమస్ టెంపుల్ ఈస్ట్ టైంలో. ఎవరు ఈస్ట్ టైం వచ్చినా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారనమాట. మన ఇండియన్స్ అందరు ఇక్కడ ఈస్ట్ టైంలో చాలామంది ఉంటారు. ఈస్ట్ టైం దానిలో బాలాజీ ఉన్నాడు, దర్శనం చేసుకున్నాము. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాము. టెంపుల్ అంతా మంచి దర్శనం చేసుకొని హారతి తీసుకొని కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము. మెమరీ కోసం వచ్చినామని చెప్పి గుర్తు. మా వైఫ్కి వచ్చేసి సాయిబాబా అంటే ఇష్టము. కింద సెల్లార్లో ఉంటుంది సాయిబాబా దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటకు రాగానే కొత్త ఓపెన్ అయిన రెస్టారెంట్ అన్లిమిటెడ్ బఫే ఉంది, అంటే బ్రేక్ఫాస్ట్ బఫే ఉంది. సో తినడానికి వెళ్ళాము. దాంట్లో వచ్చేసి వెరైటీ ఒక ఇడ్లీ ఉంది, పూరి ఉంది, దోశ ఉంది, వడ ఉంది, ఉప్మా ఉంది, మళ్ళీ డిఫరెంట్ చట్నీస్ ఉన్నాయి. ఒక 4-5 వెరైటీ చట్నీలు ఉన్నాయి. పూరికి బేసిన్ కర్రీ ఉంది, ఎవరైతే పూరి తినాలనుకుంటే తినొచ్చు. వడ ఇష్టం ఉంటే వడ, సాంబార్ ఉంది, రసం ఉంది. టేస్ట్ బాగుంది. ఇది వచ్చేసి ట్రైన్ స్టేషన్ ముందే ఉంటుంది మన ఈస్ట్ టైంలో. ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఈస్ట్ టైంలో ఖచ్చితంగా విజిట్ చేయండి. లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చి కాఫీ ఒకటి అండ్ టీ. దట్స్ హాఫ్ డే.